మన ఆరోగ్యం. జొన్న రొట్టె కదా అని తేలిగ్గా తీసుకోకండి. పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు, మధుమేహులకు మంచిదంటున్న డైటీషియన్లు, పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు జొన్న తింటే ఆరోగ్యం మిన్న. జొన్న రొట్టె ఒకప్పుడు పేదలు తినే ఆహారం. వరి అన్నం ఫేమస్ అయ్యాక వారు జొన్నల వినియోగం తగ్గించారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే. బి కాంప్లెక్స్ విటమిన్స్కు తోడు ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, క్రూడ్ ఫ్యాట్, అమైనో యాసిడ్స్ ఇలా అత్యవసర పోషకాలు అధికంగా ఉండే ఆహారం జొన్న. ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇది తప్పనిసరి. మధుమేహులను ఇది చక్కటి భోజనం అని కూడా చెబుతున్నారు. నగరంలో జొన్న రొట్టెలకు ప్రాచుర్యం ఇటీవల బాగా పెరిగింది. అంతకుముందు హోటల్స్లో జొన్న రొట్టె కనిపించడం తక్కువే. కానీ పెరిగిన ఆరోగ్యాభిలాషులతో స్టార్ హోటల్స్ కూడా జొన్న రొట్టెను తమ మెనూలో జోడించారు. ఇప్పుడు వీధులలో 10 రూపాయలకే లభిస్తున్న జొన్న రొట్టె పలు హోటల్లో వాటి స్థాయిని బట్టి 30 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఏ రోటీ మంచిది? చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి, లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. కానీ జొన్న రొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైన దీనిని ఇబ్బంది లేకుండా తినేయొచ్చు. జొన్న రొట్టెలో ఉన్న 2 రకాలలో ఒకటి కడక్ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. మరోటి సాఫ్ట్ రోటీ, మెత్తగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు దీనిని తినేయాలి. కానీ కడక్ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిని సంప్రదాయ పద్ధతులలో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. మన నగరంలో జొన్న రొట్టెను వెజిటబుల్ కర్రీ లేదంటే చికెన్ కర్రీ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు. కొంతమంది పచ్చడితో కలిపి కూడా తింటుంటారు. జొన్న అనగానే ముందుగా గుర్తొచ్చేది జొన్న రొట్టెనే. కానీ పశువుల మేతకు కూడా జొన్నలు వాడుతుంటారు. అయితే ఇక్రిసాటి శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఈ జొన్నతో సిరప్, ఇథనాలు, బయోఫ్యూయల్ కూడా తీయొచ్చంటూ నూతన వంగడాలను సృష్టించారు. ఇంకో విశేషం ఏమిటంటే దీని నుంచి ప్లాస్టిక్ కూడా తయారు చేయొచ్చని చెబుతున్నారు. మేలైన ఆహారం, పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారం. జోహార్ గ్లూటెన్ లేకపోవటం, పలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా న్యూ క్వినోవాగా దీన్ని పిలుస్తున్నారు. దీనిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల మధుమేహులకు చక్కటి అవకాశంగా నిలిచింది. ఇది నెమ్మదిగా గ్లూకోజ్ను విడుదల చేస్తుంది. శాకాహారులకు ఇది అత్యుత్తమం. 100 గ్రాముల జోహార్లో 10.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మన శరీరానికి ప్రతిరోజు అవసరమైన ఫైబర్లో 40% ఇది అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్, LDL తగ్గించడంలో సహాయపడడంతో పాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్లూటెన్ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితో పాటుగా ఉదరకుహర వ్యాధి, సెలియాక్ డిసీజెస్ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. జొన్నలలో ఐరన్, కాల్షియం, విటమిన్ బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు, ఇడ్లీ, దోశ రూపంలో కూడా తినొచ్చు. ఊబకాయలు బరువు తగ్గేందుకు కూడా ఇది చక్కటి ఎంపిక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.